కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీ నామమును స్తుతిస్తున్నాం. ఈ రాత్రి వేళ కొద్దిసేపు నీ ప్రజలతో కూడా నీ మాటలను పంచుకోవడానికి నీవు ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రం. కూడిన ప్రతి వారి పైన మీ దీవెన కుమ్మరించండి దేవా. ఈ సంఘము పైన మీ దీవెనలు మెండుగా కుమ్మరించండి. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలు కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులైనడని చెప్పారు కదా దేవా. ఆ శక్తిని మీ బిడ్డలు కొనసాగించుకోవడానికి మీ కృపను దయచేయమని మీ పాదాల దగ్గర వేడుకుంటున్నాం. నీ నామమునకు మహిమ తెచ్చుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా దేవా నవీనమైనటువంటి నూతనమైన దైవికమైన కళాకాంతులతో నింపబడుటకు నీ కృప దయచేయి. నన్ను ప్రేమించి నన్ను విమోచించి నన్ను నీ కొరకు నిలబెట్టుకుంటున్న దేవా, ఈ ప్రాంతంలో అనేకులను అదే రీతిగా మీరు నీ కొరకు నిలబెట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ దాస్తులైన యవనస్తుడు జాన్ వెస్లీ గారు తన తండ్రి చేసినటువంటి పరిచర్యను తన భుజస్కంధాల మీద వేసుకొని కొనసాగిస్తూ ఉండగా తండ్రి కంటే మించిన అద్భుతమైనటువంటి పనిని చేయడానికి నీ దాసుని పైన, నీ దాసురాలి పైన, వారి కుటుంబం పైన దేవా అద్భుతమైన నీ అభిషేకాన్ని ప్రార్థన చేస్తున్నాం. For thy mighty anointing upon them and use them mightily to build your kingdom, to bring so many people into your kingdom, O Lord. నీ రాజ్యంలోనికి అనేకులను చేర్చినట్టు వారిని అభిషేకించి నడిపించండి దేవా. వారి కుటుంబ సభ్యులందరిపైన మీ దీవెన కుమ్మరించండి. సంఘం ఏమాత్రము కూడా అటు ఇటు చెల్లాచెదురు కాకుండా నూతనపరచబడి నవీకరింప చేయబడి మరింత ఉత్సాహంతో అనేక మంది ప్రజలతో చేర్చబడి ఘనమైన రీతిలోని పరిచర్య జరగడానికి సహాయం చేయి. నీ చిత్తం చొప్పున అతి త్వరలో ఆయన ఇక్కడ ఒక అద్భుతమైన ప్రార్థన మందిరం నిర్మించబడునుగా కానీ కోరుకుంటున్నాను. నీ నామము గణపరచబడటకు సహాయం చేయి. ఇంకా ఈ సేవ అనేక ప్రాంతములకు విస్తరించబడినట్లు కృప దయచేయి. ఈ రాత్రి వేళ ఇక్కడికి కూడి వచ్చిన బిడ్డలు ఆయన పాపములో నుండి విమోచించబడడంతో పాటుగా అవినీతి నుండి పూర్తిగా బయటపడడంతో పాటుగా అత్యాశలకు వలయంలో పడిపోకుండా వాటిని కాపాడమని ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాదు, శారీరకంగా ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారో యేసుక్రీస్తు నామములో వారికి పూర్తి స్వస్థత లభించినట్లు మీరు తండ్రి వారి పైన మీ హస్తం చాపమని వేడుకుంటున్నాం. మాట మాత్రం సెలవించి అద్భుతం చేసి ఆయన నీ వాక్కును పంపి బిడ్డలను బాగు చేయమని వేడుకుంటున్నాం. ఆయన చదువులలో పదవులలో తోడుగా ఉండండి. ఆయన మంచి ఉద్యోగాలు వారికి లభించడానికి సహాయం చేయండి. అంతేకాదు తండ్రి చేస్తున్న పనిలో నైపుణ్యాన్ని ఇచ్చి మరింత పదోన్నతిని కలగజేసి నడిపించండి. సమాధానం ఇవ్వండి. ఈ ప్రాంతంలోని ప్రజలందరికీ క్షేమం కలిగించండి దేవా. దూర ప్రాంతం నుండి వాక్యాలు విన్న ప్రజలందరికీ క్షేమమును కలిగించి కృపలో వర్తిల్ల చేయండి. సమాధానంతో నింపండి, మేలు చేయండి. యేసుక్రీస్తు వారి అత్యున్నత నామము మరింతగా కనపరచబడ్డకు కృప ఇవ్వండి. క్రీస్తు దివ్య నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. దయచేసి నా కొరకు మా పరిచర్యల కొరకు కూడా మీ ప్రార్థనలు గుర్తు చేసుకోండి.